ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం ఓటర్లకు ఏవైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22, 23 తేదీలతో పాటు 29, 30 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఓటరు తమ సచివాలయానికి వెళ్లి ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు, తప్పులు లేదా మార్పులు అవసరమైతే క్యాంపుల్లో సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నర్సరావుపేట ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి. నేను మీ చెదల్వాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేని మాట్లాడుతూ ఉన్నాను. మరి ఓటర్ వెరిఫికేషన్ అయిన తర్వాత మరి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాటిని అభ్యంతరాలని కరెక్ట్ చేసుకోవడానికి మనం సచివాలయానికి వెళ్ళాలి. మరి బిఎల్ఓస్ అందరూ కూడా మరి స్పెషల్ క్యాంపెయినింగ్ పెట్టడం ద్వారా 22, 23 తేదీలు, 29, 30 తేదీల్లో సచివాలయంలో మరి బిఎల్ఓలు ఉంటారు కాబట్టి మన అభ్యంతరాలను క్లియర్ చేసుకోవడానికి మనం అందరం కూడా ఎక్కడైతే అభ్యంతరాలు ఉన్నాయో మీరందరూ మరి ఐడెంటిటీ కార్డు ఒకటి, అదేవిధంగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని అక్కడికి వెళ్తే కనుక ఈ అభ్యంతరాలు క్లియర్ చేస్తారు. అందుకని దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా మరి ఓట్లు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఓట్లు షిఫ్టింగ్ కూడా మరి ఇప్పుడే జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఓటర్ మహాశయులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను.